హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఏషియా కప్ 2025 సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. టోర్నీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో అని అయితే డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఏషియా కప్లో వచ్చేసరికి భారత్ ఇండియా మ్యాచ్ జరుగుతుందా లేదా అని అయితే సందిగ్ధంలో ఉంది. దీని గురించి కూడా పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రమైతే ఏషియా కప్ గురించి అయితే రకరకాల చర్చలు అయితే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏషియా కప్ నుంచి అయితే ఇండియా అవుట్ అవుతున్నట్లు, అదేవిధంగా పాకిస్తాన్ అవుట్ అవుతున్నట్లయితే రకరకాల చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏషియా కప్ వచ్చేసరికి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందని అయితే రీసెంట్గానే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏషియా కప్ 2025 వచ్చేసరికి సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. కాకపోతే ఏషియా గవర్నింగ్ కౌన్సిల్ అయితే పర్టికులర్ డేట్ అయితే చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 10 నుంచి అయితే ప్రారంభించాలని అయితే చూస్తుంది. అంతలోపు షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేయాలని అయితే చూస్తుంది. అయితే ఏషియా కప్ వచ్చేసరికి యాక్చువల్గా 2025లో భారత్ వేదిక అయితే జరగాల్సి అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే తటస్థ వేదికల పైన ఏషియా కప్ నిర్వహించాలని అయితే ఏషియా గవర్నింగ్ కౌన్సిల్ అయితే చెప్పడం జరుగుతుంది. అది యూఏఏ వేదికన నిర్వహిస్తారా లేకపోతే ఇంకెక్కడ నిర్వహిస్తారని అయితే ప్రజెంట్ వరకు అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఒకవేళ భారతదేశంలో నిర్వహించాల్సి వస్తే మాత్రం అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి టీమిండియా పాకిస్తాన్ వెళ్ళి ఆడలేదు. ఒకవేళ పాకిస్తాన్ వచ్చేసరికి ఏషియా కప్లో ఆడితే మాత్రమైతే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాల్సి అయితే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే తటస్థ వేదికలపైనే టోర్నమెంట్ నిర్వహించాలని అయితే ఏషియా గవర్నింగ్ కౌన్సిల్ అయితే నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దీని గురించి అయితే ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు. పర్టికులర్ టోర్నమెంట్ ప్రారంభం డేట్ మాత్రమే ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 10 నుంచి అయితే ప్రారంభం కాబోతున్నట్లుగా. మరి ఈ టోర్నమెంట్లో వచ్చేసరికి చాలా దేశాలు అయితే పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా భారత్ అదేవిధంగా పాకిస్తాన్ దేశాలు పాల్గొంటున్నాయా లేవా, అసలు రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అని అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ వరకు అయితే అందుతున్న సమాచారం ప్రకారం అయితే మ్యాక్సిమం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటీవల ఉమెన్స్ T20 వరల్డ్ కప్ కానీ రెండు జట్లకు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే మాత్రం ఈ మ్యాచ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తాయి. కాకపోతే మాత్రమైతే ప్రజెంట్ వరకు అయితే క్లారిటీ అయితే లేదు. ఒకవేళ షెడ్యూల్ రిలీజ్ చేస్తే మనకైతే పర్టికులర్గా అయితే తెలుస్తుంది. అప్పటి వరకు అసలు ఆడుతుందా లేదా అని అయితే క్లారిటీ అయితే లేదు. నేను అప్డేట్ అయితే వస్తే మాత్రం అయితే చెప్పడానికైతే ఉంటుంది. ఏషియా కప్లో వచ్చేసరికి మొత్తం 6 జట్లు అయితే పాల్గొనబోతున్నాయి. ప్రజెంట్ సమాచారం ప్రకారం అయితే చూసుకుంటే భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ దేశాలు మాత్రమైతే ఈ టోర్నమెంట్లో అయితే పాల్గొనబోతున్నాయి. గతంలో ప్రకటించిన జట్లు మాత్రమే ఉండడం జరిగింది. ఎటువంటి మార్పు అయితే లేదు. ప్రజెంట్ వరకు మాత్రమైతే ఏషియా గవర్నింగ్ కౌన్సిల్ వారు అయితే ఒక సమావేశం నిర్వహించి దీనిపైన పూర్తి డీటెయిల్స్ అయితే త్వరలోనే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడు ఇస్తారని అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఏషియా కప్ షెడ్యూల్కి సంబంధించి అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్లో వచ్చేసరికి పాకిస్తాన్ పాల్గొంటుందా, ఇండియా పాల్గొంటుందా, లేకపోతే రెండు జట్లు పాల్గొంటున్నాయి, అసలు షెడ్యూల్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, నేను అప్డేట్ రాగానే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.